హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏ విధమైన కొలతలు అవసరం లేకుండా డ్రెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసాం కదండి. సో ఈ వీడియోలో మనం దాన్ని ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం ఫస్ట్గా డ్రెస్ యొక్క నెక్ అనేది స్టిచ్ చేయాలండి. సో నేను ఇక్కడ స్క్వేర్ నెక్ అనేది తీస్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఈజీగా స్క్వేర్ నెక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. దీనికోసం మనం ఒక స్ట్రైట్గా కట్ చేసుకున్న ఒక క్లాత్ అనేది తీసుకోవాలండి. సో క్లాత్ని స్ట్రైట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. క్రాస్గా కాకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీనికి ఒక వైపున ఈ విధంగా మడత పెట్టి మనం ఒక కుట్టు వేసేసుకోవాలండి. సో ఒక పక్కనేమో మనం మడత పెట్టి కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్నాక దీన్ని తీసుకొచ్చి ఫ్యాబ్రిక్ యొక్క కరెక్ట్ సైడ్ ఉంటుంది కదండి, కరెక్ట్ సైడ్ని ఈ పీస్ని రాంగ్ సైడ్ పెట్టాలి. సో ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ యొక్క కరెక్ట్ సైడ్ పైన ఈ పీస్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, కార్నర్ దగ్గరకు వచ్చినప్పటికి ఏంటంటే మనం ఈ విధంగా చిన్న కుచ్చులా పెట్టాలండి. సో మీరు వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా మనం క్లాత్ని సైడ్కి అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా మళ్ళీ తీసుకువచ్చి ఆ కార్నర్ అనేది కుట్టాలి. ఇక్కడ మిషన్ మీద కుట్టు చూపిస్తున్నానండి. ఇక్కడ స్టార్ట్ చేసాను కుట్టడం. ఒక 3/4 ఇంచ్ తీసుకుని గ్యాప్ తీసుకుని మనం కుట్టాలి. ఏ విధంగా కుట్టాలి అనేది ఒకసారి క్లియర్గా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా కుడుతూ ఈ కార్నర్ దగ్గరకు వచ్చినప్పటికి ఆఫ్ చేయాలండి. మిషన్ ఆఫ్ చేసి చూడండి, కార్నర్ ఈ విధంగా కార్నర్ వచ్చింది కదా. కార్నర్ దగ్గర ఏంటంటే నేను ముందు చెప్పిన విధంగా క్లాత్ని ఫోల్డ్ చేయాలి. సో ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని స్ట్రైట్గా తీసుకొచ్చి కుట్టు వేసుకుని కార్నర్ దగ్గర వరకు కుట్టు వేయాలి. సో ఆ కార్నర్ వరకు కుట్టి ఆ కార్నర్ దగ్గర ఆపి నీడిల్ అనేది కిందకి పెట్టి ప్రెజర్ ఫుట్ అనేది పైకి లేపాలండి. పైకి లేపి ఆ నీడిల్ అనేది బయటకు తీయకుండా దాన్ని ఫ్యాబ్రిక్ని మనం టర్న్ చేసుకోవాలి. సో చూసారు కదండి ఏ విధంగా టర్న్ చేశానో. ఈ విధంగా మనం నెక్స్ యొక్క కార్నర్స్ అనేవి కుట్టాలి. ఇదే విధంగా నేను మొత్తం నెక్ అంతా కూడా కుట్టేశానండి. సో సెకండ్ కార్నర్ దగ్గర కూడా సేమ్ అదేవిధంగా ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసి నీట్గా మొత్తం నెక్ అంతా కూడా స్టిచ్ చేసేసాను. సో నెక్ కుట్టేసానండి. ఈ విధంగా ఫస్ట్ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా సరే నెక్ కుట్టేటప్పుడు మనం కార్నర్స్ కానీ రౌండ్ షేప్ కుట్టిన కార్నర్స్ కుట్టిన ఈ చివరిలో చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఆ నెక్ అనేది మనకి తిరగదు. ఆ కార్నర్స్ అనేవి షార్ప్గా రాకుండా నెక్ అనేది నీట్గా ఉండదు. సో మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నప్పుడు కూడా కేర్ తీసుకోవాలి. ఆ కుట్టు దాటి మనం వెళ్ళకూడదు. తర్వాత నేను అది వెనక్కి ఫోల్డ్ చేసి కుట్టేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఆ నెక్ని వెనక్కి తిప్పి పైన ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. ఈ విధంగా నెక్స్ట్కి చివరిన కుట్టు వేయడం వల్ల ఏంటంటే అది కొంచెం గట్టిగా ఉంటుందండి, విడిపోదు నెక్ అనేది. సో ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 2 నెక్లు కుట్టేసిందండి. కుట్టేసాక మనం ఏం చేయాలి అంటే షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ ఏ విధంగా అటాచ్ చేయాలి అంటే రైట్ సైడ్ ఉంటుంది కదండి ఫ్యాబ్రిక్కి, ఆ 2 ఫ్యాబ్రిక్స్ యొక్క రైట్ సైడ్ లోపలికి పెట్టి
రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టుకుని ఆ రాంగ్ సైడ్ వైపు కుట్టు వేసుకోవాలి. సో అది లోపలికి వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను 2 షోల్డర్స్ కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో మొత్తం నేను వేసేసుకుంటున్నాను. 2 షోల్డర్స్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క షోల్డర్ అటాచ్ చేసుకున్నప్పుడు మనం 2 కుట్లు వేసుకోవాలండి. 2 కుట్లు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇక్కడ నేను షోల్డర్స్ 2 కూడా అటాచ్ చేసేసాను. సో ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను వచ్చేసి నెక్ కుట్టేసానండి. అదేవిధంగా షోల్డర్స్ అటాచ్ చేశాను. ఈ వీడియో వచ్చేసి నేను బిగినర్స్ కోసం చేసానండి. సో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చిన్న విషయం కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా నేర్చుకోవడం కోసం ఈ వీడియో నేను చేశాను. నెక్స్ట్ షోల్డర్ అటాచ్ చేసాం కదండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ హ్యాండ్స్ అండి. సో హ్యాండ్స్ తీసుకున్నాను. ప్రీవియస్ వీడియోలో హ్యాండ్స్ కట్ చేసినప్పుడు మీకు ఫ్రంట్ ఏ విధంగా క్రాస్ తీసుకోవాలో చెప్పానండి. సో ఫ్రంట్ అనేది మనం క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ సెంటర్ కార్డ్ పెట్టుకుంటామండి. సెంటర్లో మనం మార్క్ చేసుకుంటాం. అదేవిధంగా షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి, అక్కడ హ్యాండ్స్ కుట్టేటప్పుడు ఏంటంటే ఎప్పుడు చివరి నుంచి కుట్టకూడదండి, మిడిల్ నుంచి కుట్టాలి. అంటే హ్యాండ్ యొక్క మిడిల్ షోల్డర్ కుట్టు పెట్టుకున్నాం కదండి, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫ్రంట్ కుట్టుకోవాలి. ఫ్రంట్ కుట్టుకున్నాక నెక్స్ట్ బ్యాక్ కుట్టుకోవాలి. నెక్స్ట్ రెండోసారి కుట్టు పెట్టుకోవాలి. అంతేగాని మనం ఒక సైడ్ నుంచి ఎప్పుడు కుట్టకూడదండి, కరెక్ట్గా రాదప్పుడు. సో మీకు ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానని చెప్పాను కదండి. అదేంటంటే ఫ్రంట్ మనం ఏ విధంగా క్రాస్ తీసుకోవాలి, హ్యాండ్ క్రాస్ తీసుకుంటూ చెప్పాను కానీ మన మెయిన్ ఫ్యాబ్రిక్కి ఏ విధంగా క్రాస్ తీసుకోవాలో చెప్పలేదు. సో ఈ విధంగా మనం ఫ్రంట్ అనేది క్రాస్ తీసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మనకి బ్యాక్ బాగానే ఉంటుంది కానీ క్రాస్ తీసుకోకపోతే ఫ్రంట్ కొంచెం కుచ్చు కింద వచ్చేస్తుందండి, అందంగా ఉండదు. సో మనం ఫ్రంట్ ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. సో నేను ముందు చెప్పిన విధంగా మనం హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఒక ఫ్రంట్ కుట్టేసుకున్నాక నెక్స్ట్ బ్యాక్ కుట్టుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే మనం హ్యాండ్ చివరన అనేది మడత పెట్టి కుట్టుకోవాలండి. మామూలుగా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్కి చివర మనం ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. హ్యాండ్కి చివర ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక అప్పుడు మనం అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సైడ్ కుట్టుకోవాలి. ఎప్పుడు కూడా కట్స్ ముందు కుట్టకూడదండి. సైడ్ అనేది పైన ముందు సైడ్ స్టిచ్ చేసుకున్నాక అప్పుడు మాత్రమే కట్స్ అనేవి కుట్టాలి. సో నేను ఆది డ్రెస్ యూస్ చేసి కట్ చేశాను కాబట్టి కుట్టు ఎక్కడ వేసుకోవాలో దానికోసం నేను సేమ్ ఆది డ్రెస్ అనేది దాని మీద పెట్టి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలండి. మిడిల్లో పెట్టుకుని నేను ఎంతవరకు నాకు లూజ్ కావాలో అక్కడ వరకు నేను ఈ విధంగా మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకుని కట్స్ ఎక్కడి వరకు కావాలో కూడా నేను సో ఓల్డ్ డ్రెస్ యూస్ చేసి కట్స్ ఎక్కడి వరకు కావాలో అక్కడ కూడా మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా హ్యాండ్ యొక్క లూజ్ ఎంతవరకు కావాలో అంతవరకు కూడా మార్క్ చేసుకోవాలి. సో హ్యాండ్ లూజ్ ఎంత కావాలి అనేది కూడా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఈ విధంగా మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకుని దాని మీద మనం కరెక్ట్గా కుట్టుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేస్తున్నాం కదండి. 2 సైడ్స్ కూడా నేను మార్క్ చేస్తున్నాను. సో మార్క్ చేసుకున్నాక కట్స్ కుట్టడం అనేది కొంచెం ఒకసారి జాగ్రత్తగా చూడండి. కట్స్ కుట్టడానికి ఏంటంటే ఫస్ట్ మనం కరెక్ట్గా చివరిన ఎక్కడైతే కట్ స్టార్ట్ అవుతాయో అక్కడ మనం కొంచెం గట్టిగా కుట్టు వేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, పైనుంచి నేను 2 కుట్లు వేసేసుకున్నాను సైడ్. ఇక్కడ కట్స్ దగ్గర ఏంటంటే మనం అంటే రివర్స్ స్టిచ్ చేస్తాం కదండి, లాక్ చేస్తాం కదా, ఆ విధంగా మనం లాక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి లాక్ చేయకపోతే ఏంటంటే ఇడిపోతుంది అనమాట, కట్స్ దగ్గర చిరిగిపోయే ఛాన్స్ ఉంది. సో మనం
ఇక్కడ మనం లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్నాక ఏంటంటే మనం కట్స్ అనేవి కింద నుంచి కుట్టుకు రావాలండి. పైనుంచి కుట్టకూడదు. కట్స్ స్టార్ట్ అయ్యే చోట నుంచి కుట్టకుండా కింద నుంచి ఒక 2 ఫోల్డ్స్ వేసుకుని క్లాత్ మనం స్టార్ట్ చేయాలండి కుట్టడం. సో నేను ఇక్కడ కింద నుంచి కుడుతున్నాను. కట్స్ అనేవి నీట్గా రావాలి అంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. పైనుంచి కుట్టేమో అంటే కట్స్ ఎప్పుడు కూడా నీట్గా రాదు. సో ఇక్కడ ఏంటంటే కింద నుంచి కుట్టాను కదండి, కరెక్ట్గా కట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఖర్చు ఉంది కదండి, అక్కడ 2 వస్తాయి కదా. సో ఈ పక్క దాన్ని ఈ పక్క కట్స్కి, ఆ పక్క దాన్ని ఆ పక్క కట్కి ఫోల్డ్ చేసి మనం కుట్టేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, దాన్ని కంటిన్యూ చేయాలి. ఈ విధంగా ఇటు సైడ్ ఫ్యాబ్రిక్ని మనం ఫోల్డ్ చేసి ఆ కట్స్ అనేవి కొంచెం పై వరకు కూడా కంటిన్యూ చేయాలి. క్లియర్గా చూడండి, మీరు అర్థమవుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం దాన్ని స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఆ కట్స్ అనేవి ఎండ్ అయింది కదండి, దాని పైకి ఒక 1/2 ఇంచ్ వరకు కూడా కుట్టాను. కుట్టాక నీడిల్ కిందే ఉంచి ఫ్యాబ్రిక్ని అనేది టర్న్ చేశానండి. టర్న్ చేసాక ఏం చేయాలి అంటే ఇటుపక్క కట్స్ ఉంటాయి కదండి, ఇటుపక్కది ఆ పక్క దాన్ని కూడా సేమ్ అటువైపులాగే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒకసారి ముందుకి లాక్ చేసుకోవాలి. కుట్టు లాక్ చేసుకుని నీడిల్ అనేది కిందకి దించి మళ్ళీ ఫ్యాబ్రిక్ టర్న్ చేయాలండి. టర్న్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. సో కట్స్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. కట్స్ అనేవి కుడుతూ మనం ఫోల్డ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని చివరి వరకు మళ్ళీ కింద వరకు కూడా మనం అదే విధంగా కుట్టేసుకోవాలండి. సో ఈ విధంగా మనం చివరి వరకు కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇదే విధంగా మనం సెకండ్ సైడ్ అంటే ఇంకో సైడ్ ఉంటుంది కదండి, సెకండ్ కట్స్ అవి కూడా మనం సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇది స్ట్రాంగ్గా ఉంటుందండి, చిరిగిపోకుండా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది. మనం ఎందుకంటే లాక్ చేసుకున్నాం కాబట్టి. బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుందండి, బ్యాక్ సైడ్ అనేది. సో మనం ఏంటంటే కట్స్కి ఒక 2 కుట్లు వేసుకోవాలి. అంటే దానికి చివరి కూడా సెకండ్ ఇంకో కుట్టు కూడా వేసుకుంటే నీట్గా ఉంటుందండి. పక్కన అదేవిధంగా మీరు సెకండ్ కట్స్ కూడా కుట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి కింద బాటంలో ఫోల్డ్ చేసి అంచులు కూడా కుట్టేసుకోవాలండి. కుట్టేసుకుంటే మనకి డ్రెస్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, డ్రెస్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం చాలా ఈజీగా డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను మెజర్మెంట్స్ యూజ్ చేసి ఏ విధంగా డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెజర్మెంట్స్తో కూడా మనం డ్రెస్ అనేది కట్ చేసుకోవచ్చండి. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.